హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భావనాస్ న్యూ లైఫ్. మీకు చూడగానే అర్థమైపోయింది అనుకుంటేనా, మనమైతే గోల్కొండకైతే వచ్చేసాం. గోల్కొండ గోల్కొండ అంటే ఏంటంటే, ఫస్ట్ గొల్లకొండ అని దాని అర్థం అనమాట. అంటే గోపాలకుల కొండ. ఈ కోట చుట్టూ చాలా రహస్యాలు, చరిత్ర, సైనిక నిర్మాణ శిల్పం, మరెంతో సంపద దాగుందనమాట. మనం ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే మనకైతే ఒక టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చి 25 రూపీస్ అనమాట. అండ్ ఫారినర్స్కి అయితే 300 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మేము వెళ్ళింది ఆగస్ట్ 18th అనమాట. అంటే ఆగస్ట్ 15th మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఫ్లాగ్ ఇంకా అక్కడే హాయిస్ట్ చేసి ఉంచారు. అండ్ ఏంటంటే టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ తీసుకొని వెళ్ళేటప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, అది స్కాన్ చేసి వెరిఫై చేస్తారనమాట. దెన్ అది చింపించేస్తారు, ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు వెళ్ళకూడదు కాబట్టి అదే టికెట్తో. అండ్ లిటరలీ చాలా బాగా అనిపించింది నాకు. ఇదే అనమాట మన ఎంట్రన్స్ అనమాట. కోట్లోకి వెళ్ళడానికి ఇదే మనకి ద్వారం అంటాం కదా, అది. అంటే ఈ ప్లేస్లో మనం క్లాప్స్ అనేవి కొడితే రాజు ఉన్న ప్లేస్కి మనకి సౌండ్ వెళ్ళేదన్నమాట, క్లాప్ సౌండ్. అంటే అలారం సిస్టమ్ అనమాట ఆ టైంలో. ఇది ఏంటి అంటే, ఇక్కడ క్లాప్స్ కొడితే అక్కడ శబ్దం వినిపిస్తుంది అంటే సమ్హౌ వీ నీడ్ టు, అంటే జాగ్రత్త పడాలి అనే ఇంటెన్షన్ అనమాట. చూసారా, టెక్నాలజీ అప్పుడే చాలా ఉంది. ఇప్పుడు ఏంటి ఏఐ అనుకుంటున్నాం, కానీ అప్పుడు ఏఐ, సైన్స్ ఇవి ఏం లేకున్నా కూడా ఎంత టెక్నాలజీ ఉందో. వావ్, నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఇంకా మేము ఎంట్రన్స్ దాటుకొని వెళ్ళగానే మనకి ఇలా పార్క్, గోల్కొండ మొత్తం కనిపిస్తుంది అనమాట. గోల్కొండ మొత్తం ఇట్స్ అ కన్స్ట్రక్షన్ ఆఫ్ విత్ రాక్స్ ఓన్లీ. రాక్స్ కూడా ఇప్పుడు మనం సిమెంట్ బ్రిక్స్ అని, ఇటుకలని, మట్టి ఇటుకలని కడుతున్నాం, కానీ అప్పుడు అవన్నీ ఇప్పుడు ఇక్కడ కట్టడం వెనుక ఒక రాయి కూడా ఐ మీన్ 4 స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ కానీ లేదు. దానికి సంబంధించినట్టు ఉన్నట్టు ఉన్నాయి. అంటే ఒక్కటి కూడా షేప్ అవట్లేదు, బట్ స్టిల్ ఎంత బాగా కట్టారో చూడండి. ఇక్కడ ఒక ఆయన ఏంటి అంటే పాపం ఎక్కేసాడు, దిగడానికి ట్రై చేస్తున్నాడు, దిగేశారులేండి. అండ్ ఇక్కడ రీసెంట్గా అంటే ఆగస్ట్ 15th ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు వచ్చారని చెప్పారు, తెలంగాణ సీఎం. సో ఇంకా అది ఇంకా తీయలేదన్నమాట. ఆ షెల్టర్ అంతా అలానే ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే లైట్ షో కూడా ఉంటుంది అనమాట ఈవినింగ్. మేమైతే అది మిస్ అయ్యాం, మాకు అంత టైం లేకుంటే. మేము వెళ్ళడమే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, ఫుల్ నీరసించిపోయాం అనమాట. అండ్ ఇది ఎంట్రన్స్ తర్వాత లోపలికి వెళ్ళడానికి అనమాట. ఇక్కడ నాకు ఎందుకు కొంచెం స్మెల్లీ అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఇది ఎప్పుడో పురాతనమైంది కాబట్టి ఇంకా ఇలా ఉంది అనుకుంటే గ్రేట్ కదా. అండ్ ఇక్కడ వాటర్ అనేది లీక్ అవుతుంది, అందువల్ల అనుకుంటా ఈ స్మెల్. అండ్ చూసారా, మనం అంటే ఏ మూల నుంచి ఎటువైపు దారి ఉందో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే అప్పుడు యుద్ధాలు జరిగేవి కదా, అందుకే ఇలా కట్టారనుకుంటున్నాను నేను. అండ్ మనం ఇంకొంచెం ముందరికి వెళ్తే కనుక మనకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఏంటంటే 4 గోడలు ఉంటాయి. అంటే ఈ మూల మాట్లాడితే మనం ఆ మూల వినిపిస్తుంది అనమాట. అలా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ మా ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు లేరు. నేను ఇంకా వ్లాగ్ తీసుకుంటూ ఉండిపోయాను, సో వాళ్ళు ఇంకా విజిట్ చేస్తూ ఉన్నారనమాట. చూసారా, ఇక్కడ కూడా పైకి మెట్లు ఎక్కడానికి మెట్ల టైప్ ఉంది. అలా ఎలా వెళ్తారో నాకైతే తెలియదు. అని మీకు చెప్పాను కదా, ఒక మూల మాట్లాడితే ఇంకొక మూల వినిపిస్తుంది అని చెప్పి. అదే అనమాట ఈ ప్లేస్. 2 ఫ్యామిలీస్ అయితే ట్రై చేస్తున్నాయి, నాకు చాలా బాగా అనిపించింది. నేను ట్రై చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో. అండ్ అక్కడ అది ట్రై చేయగానే మన నెక్స్ట్ ఇదనమాట వ్యూ పాయింట్. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది, బట్ వాటర్ ఫౌంటైన్ ఉంది కానీ వాటర్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఇక్కడ చూడండి ఆంటీ ఎంత బాగా ఫోటో తీస్తున్నారు వాళ్ళ ఆయనకి. అండ్ ఇంకా ఏంటి అంటే, మనం అది వాటర్ ఫౌంటైన్ విజిట్ చేసేగానే రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. మనం ఇక్కడ నేను పడతానేమో అనిపించింది, బట్ సమ్హౌ వెళ్ళానమాట, పడడం లేండి. అండ్ వి స్టార్టెడ్ హైకింగ్ అనమాట. అంటే గోల్కొండ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. ఇంతవరకు నడుచుకొని ఇలా సమ్హౌ కొంచెం మెట్టుకులు ఉన్నాయి, బట్ ఇక్కడ అసలు టాస్క్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. నాకేమనిపించిందంటే దీనికన్నా తిరుపతి మెట్లు చాలా ఈజీ అనిపించింది. ఎందుకంటే తిరుపతి మెట్లు మనం ఎక్కడానికి అనుగుణంగా కట్టుకున్నాం, బట్ ఇవి అలా కాదు. అప్పట్లో చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి తగ్గట్టు కట్టారు. అంటే మనం రాను చాలా వీక్ అయిపోతున్నాంలేండి, మన లైఫ్ స్టైల్ కానీ డ్యూ టు అవర్ ఫుడ్ కానీ అలా. సో ఇక్కడ వ్యూ నాకు బాగా నచ్చింది. సో వీ హ్యావ్ క్లిక్ సమ్ పిక్స్ అండ్ దెన్ వెళ్ళడం చూపిస్తున్నాను కదా ఎన్ని మెట్లు ఉన్నాయో.
అండ్ ఇక్కడ నా ఫ్రెండ్కి కూడా పిక్స్ తీసుకున్నాను. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఏంటి అంటే నాకైతే RRR మూవీ గుర్తొచ్చిందనమాట. అండ్ రామ్ చరణ్‌ని ఐ మీన్ చెరసాలలో వేస్తారు కదా, అంటే ఇలాంటి ప్లేస్లు కింద వేసేస్తారు. దాన్ని ఎన్టీఆర్ వెళ్ళి విడిపించుకుంటాడు సాంగ్తో. ఐ ఐ థింక్ అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటాను. ఆ ప్లేస్ అలా అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. అండ్ అగైన్ అక్కడ ఒక వాటర్ది ఉంటే చూసుకొని, అయితే వాటర్ వర్షం పడుతుంది కదా, అందుకే ఉన్నాయి అనుకుంటున్నాను నేను. అండ్ దెన్ ఇంకా ముందుకెళ్ళగా మీకు ఒక ఫెంటాస్టిక్ థింగ్ చూపిస్తాను. ఏంటి అంటే బాహుబలి మూవీలో మనకి ప్రభాస్ క్లాత్తో వేస్తాడు కదా ఒక రౌండ్ రాయల్తో. ఐ థింక్ ఇవే అనుకుంటా, దీనిలో పెట్టే వేస్తాడు. లేకపోతే ఐ థింక్ ఇవి, లేకపోతే షార్ట్ బాంబులు పేల్చడానికి యూస్ చేస్తారు. నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. అగైన్ అది అయిపోయిన తర్వాత మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారా, మెట్లన్నీ రాళ్ళతోనే కట్టారనమాట. ఆ ఒక్క రాయి కూడా ఒక రాయికి సంబంధించిన సమానంగా లేదు, హెచ్చు తగ్గువ, మిట్ట తగ్గు ఇలా ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్స్ పని అయితే అయిపోయింది. స్టిల్ దే ఆర్ ట్రయింగ్ టు ఎక్కడానికి చూస్తున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. ఎక్కగా వ్యూ ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఏంటి అంటే ఈ గోల్కొండ ఫోర్ట్ కాకతీయాస్ టైంలో బిల్డ్ చేసింది అనుకుంటాను. అప్పుడు తర్వాత సుల్తానులు, ఆ తర్వాత ఎవరు అంటే కుతుబ్ షాహీల పాలనలో ఉన్నింది. అండ్ కుతుబ్ షా వాళ్ళు రాజులుగా ఉన్నప్పుడు ఈ కోటని క్యాపిటల్గా యూస్ చేసేవారంట. అండ్ ఇక్కడ చాలా మంచిగా ఉందన్నమాట. లైక్ క్లైమేట్ కానీ అంత ఆ రోజు అంత వేడిగా లేదు. బట్ సమ్మర్లో అయితే మీరు ఇగ్నోర్ చేసేయండి, విజిట్ చేయొద్దు. ఒకవేళ సమ్మర్లో కూడా వెళ్ళాలనుకుంటే లైక్ చాలా వాటర్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడే కోహినూర్ హీరా గురించి చాలా కథలు ఉన్నాయి. అండ్ ఇదే మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్. చూసారు ఎంత గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుంది. అంటే హైదరాబాద్ సిటీ మొత్తం అవుట్స్కట్స్లో ఇంత బాగుంటుందా, హైదరాబాద్లో కూడా చల్లగా ఉంటుందిరా బై అనిపించింది నాకైతే. మాది రాయలసీమ లేండి, మాకు కూడా అంటే ఎంత రాయలసీమ అయినా స్టిల్ వీ హ్యావ్ సమ్ గ్రీనరీ. సో నాకు ఇలా మంచిగా అనిపించింది అనమాట. ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను. అండ్ పైకి వెళ్ళగానే మనకు ఒక చిన్న షాప్ అవుతుందన్నమాట. సో అక్కడైతే వాటర్ తీసుకొని తాగేసి కాసేపు చిల్ అయ్యి మళ్ళీ చూసాం. ఎందుకంటే మనం మెయిన్ వచ్చింది రాజ్ దర్బారు విజిట్ చేయడానికి, అది చూడకపోతే ఎలా చెప్పండి. సో దాని తర్వాత ఏంటంటే అక్కడ వాటర్, మనం నిజంగా అదృష్టవంతులం అక్కడ వాటర్ దొరుకుతున్నాయంటే. అండ్ దెన్ అగైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాను అనమాట. లోపలికి వెళ్ళగానే సమ్హౌ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, అంటే పైకి వెళ్ళడానికి దారలాగా అని చెప్పి. కాసేపు తర్వాత దొరికిందనమాట. అది కూడా చిన్న దారిలా అనిపించింది, బట్ సమ్హౌ ఆ దారిలో మనమైతే వెళ్ళిపోయాం, పైకి వెళ్ళిపోయాం. ఇదే అనమాట మన రాజ్ దర్బార్లో అప్పుడు ఏదన్నా న్యాయాలు కానీ సమావేశాలతో జరుగుతున్న ప్లేస్ ఇదే అనమాట. అండ్ దెన్ ఇక్కడ వ్యూ బాగుంది అని పిక్స్ తీసుకుంటుంటే నేను పడబోయాను ఫ్రెండ్స్, మీరు జాగ్రత్త ఓకేనా. అక్కడ వాటర్ నిలవకుండా ఉండడానికి మనకి ఫ్లో వెళ్ళిపోవడానికి ఒకటి కట్టారనమాట. నేను అది చూసుకోలేదు, దాంట్లో పొరపాటున కాలేసాను. సమ్మో నా ఫ్రెండ్ నన్ను పట్టుకునేసింది, లేకపోతే పడిపోయేదాన్నేమో యార్కు. నేను బ్లాగ్ చెప్పేదాన్ని కాదు గాయస్. సో మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఓకేనా. తిరిగి వచ్చేటప్పుడు మనకు ఒక అమ్మవారు ఉందన్నమాట. ఇక్కడే హైదరాబాద్లో మొట్టమొదటి బోనం అయితే సమర్పిస్తారనమాట గోల్కొండలో ఎల్లమ్మ అమ్మవారు. ఇక్కడ ఎల్లమ్మని దర్శించుకున్న తర్వాత అక్కడ పైన హనుమాన్ అండ్ కాళిక అమ్మవారు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా దర్శించుకొని మేము తిరుగు ప్రయాణం అయితే చేసేసాం. తిరుగు ప్రయాణం చేసేటప్పుడు మాకు ఒక చిన్న క్యూటెస్ట్ మూమెంట్ అనమాట. ఏంటి అంటే ఉడత తింటుందన్నమాట. ఉడత అక్కడ ఎవరు నట్స్ వేసేసారు, ఉడత తింటుంది. మీకు చూపిద్దామంటే షూట్ చేశాను గాయ్. ఐ థింక్ ఇదే మన గోల్కొండ మొత్తం. ఇది మన ఇండియాలో మన ప్రాంతానికి గర్వకారణం అన్నమాట. ఇది మన భారతదేశంలో ఒక ముఖ్యమైన అధ్యాయం. మనం ఈ కోటని చాలా గుర్తుపెట్టుకోవాలి గాయస్, ప్రత్యేక స్థానం ఉంది. అండ్ రిటర్న్ వచ్చేసేటప్పుడు ఈ చెట్టు అయితే నాకు వింతగా అనిపించింది. మీరు ఎవరైనా చూసారా? ఆకులు పింక్ ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఫ్లవర్ అయితే ఎల్లో కలర్లో ఉంది. నాకైతే అర్థం కాలేదు ఇది లీఫ్ ఫ్లవర్ అని చెప్పి. ఇంకా అంతే గాయస్, నాకు కూడా క్యూట్ అమ్మాయి కనిపించింది. ఐ లవ్ ద వే టు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మీరు వెళ్ళి ఉంటే. బాయ్, టేక్ కేర్.